ప్రైజ్ ది లార్డ్ అండి. దేవుని దయ వల్ల మీరందరూ క్షేమంగా ఉన్నారని ఆశిస్తున్నాను. ఇప్పటి వరకు మనం మత్తయి సువార్త 24వ అధ్యాయము 1 నుండి 8వ వచనం వరకు చదువుకున్నాం కదండి. ఇవాళ మిగిలిన కొన్ని వచనాలు చదువుకునే ముందు ఒక చిన్న ప్రేయర్ చేసుకుందామండి. మహాపరిశుద్ధుడు అయిన యేసయ్య నీకే వందనాలు తండ్రి. దేవా యేసయ్య ఇంతవరకు మమ్మల్ని సజీవ లెక్కలో పెట్టిన ఆయన యేసయ్య నీ గురించి మాట్లాడుకునే అవకాశం ఇచ్చినందుకు నీకే వందనాలు యేసయ్య నాయన. ఇప్పుడు మీ గురించి మాట్లాడుకోబోతుండగా ఎక్కడ ఏ తప్పు మాట్లాడకుండా యేసు నామములో నా నోటికి మీకు కంచె కావాలండును గాక ఆమేన్. యేసు నామములో మా అందరికీ నీ వాక్యాన్ని అర్థం చేసుకునే కృప కలుగును గాక ఆమేన్. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి ఆమేన్. ఇప్పటి వరకు మనం తెలుసుకున్నాం కదండి, యేసయ్య అంత్య దినములలో ఏ విధంగా ఉంటుందో, మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలని మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు కదండి. ఇంకా యేసయ్య ఏమంటున్నారో మనం చూద్దామండి. మత్తయి సువార్త 24వ అధ్యాయము 9వ వచనము. అప్పుడు జనులు మిమ్మును శ్రమల పాలు చేసి చంపెదరు. మీరు నా నామము నిమిత్తము సకల జనముల చేత ద్వేషింపబడుదురు. అనేకులు అభ్యంతరపడి ఒకనినొకడు అప్పగించి ఒకనినొకడు ద్వేషింతురు. అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపరచెదరు. అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారును. అంతము వరకు సహించిన వాడెవడో వాడే రక్షించబడును. ఆమేన్. కదండి, ఇప్పుడు మనం చదువుకునే వచనాలలోని పరిస్థితులు ఎప్పటి నుంచో ఉన్నాయి కదండి. కానీ ప్రస్తుత దినాలలో ఈ వార్తలని మనము విస్తృతంగా వింటున్నాం కదండి. అందుకని యేసయ్య ఏమని చెప్తున్నారండి, అంతం వరకు సహించాలి అనేసి యేసయ్య చెప్తున్నారు కదండి. అంటే అంతం వరకు అంటే యేసయ్య రాకడ వరకు అని మనం అనుకుంటాం కదండి. కానీ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, మన అంతం ఎప్పుడో కూడా మనకి తెలియదు కదండి. కాబట్టి దాన్ని జ్ఞాపకం ఉంచుకొని మనందరం మన విశ్వాసాన్ని ఎంతో జాగ్రత్తగా కాపాడుకోవాలి కదండి. ఆ విధంగా కాపాడుకునే కృప యేసు నామములో మనందరికీ కలుగును గాక ఆమేన్. యేసు నామములో మనందరికీ సమాధానం కలుగును గాక ఆమేన్. ఇప్పటి వరకు మనం చదువుకున్నాము మత్తయి సువార్త 24వ అధ్యాయము 9వ వచనం నుంచి 13వ వచనం వరకు. వాక్యాన్ని అర్థం చేసుకునే కృప యేసు నామములో మనందరికీ కలుగును గాక ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.